మిమ్మల్ని స్తుతించగలిగిన మనస్సును మాకు ఇచ్చారు. ఈ ధన్యత మాకు అనుగ్రహించారు. అందుకొరకై మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ నా ప్రభు ఈ సమయంలో జీవము కలిగిన మీ మాటలను ధ్యానిస్తూ ఉన్నాం. పరమునకు చేర్చే మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉన్నాం. నిద్రశక్తులన్నీ దూరమవునుగాక. నీ వాక్యమందు మాత్రమే మా లక్ష్యము నుంచి వాటి ప్రకారంగా నడవగలిగిన కృప, జీవించగలిగిన ధన్యత సన్నిధులను మా అందరికి అనుగ్రహించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లారా, దయించి అందరం కూర్చుందాం. తడి గొప్ప ఆరాధన జరిగించిన దేవదేవునికి పాల్గొన్న మీ అందరికీ మరొక మారు ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. పిల్లరా, దేవుడు మనందరినీ కూడా బలపరుచున్నట్లుగా, శక్తితో నింపునట్లుగా, సమాధానముతో మనమందరం కూడా నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా మన హృదయాల్ని మనం సిద్ధం చేసుకొని కొద్ది సమయము దైవ వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం మరణించి తిరిగి లేచిన ఈ యొక్క దినమున, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దినమున ప్రభువు మనకిచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా చూడండి పిల్లలు, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక, ఏమంటున్నారండి ఇక్కడ? అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అనే మాటను అక్కడ మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. అందరి కొరకు ఒకరే మృతి పొందాడు. అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము, చూడండి పిల్లరా మాట, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకును మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక మన నిమిత్తము, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, నువ్వెవరి కోసం జీవిస్తున్నావు అని ప్రశ్న అడిగినప్పుడు, అయ్యా నువ్వెవరి కోసం జీవిస్తున్నావు ఇంకా ప్రశ్న అడిగినప్పుడు, అయ్యా నువ్వెవరి కోసం ఇంకా సంపాదిస్తున్నావు అని ప్రశ్న అడిగినప్పుడు, లేకపోతే ఎవరి కోసం నువ్వు ఇంకా ఇలాగ జీవిస్తున్నావు అని అడిగినప్పుడు, లేఖనము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నటువంటి మాట, మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. అప్పుడు మనం చెప్పవలసినటువంటి సమాధానం పిల్లరా, మన కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకు మనం ఏం చేయాలంట? ఇక మీదట జీవించాలి. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? ఇప్పటి వరకు ఎవరి కోసం జీవించామండి? మన కొరకే కదా. ఎవరి కోసం సంపాదించుకున్నాం? మన కొరకే కదా. ఎవరి కోసం మనము ఇన్ని కూడబెట్టుకుంటున్నాం? మన బిడ్డల కోసమే కదా, వారు సంతోషంగా ఉండాలనే కదా. ఇక లేఖనం మాట్లాడుతూ ఉంది చాలా స్పష్టంగా. పౌలు గారు అంటున్నారు, జీవించేవారు ఇక మీదట వారి కొరకు కాక, అంటే మన కొరకు మనము కాక, మన నిమిత్తము, మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు ఇక మనం జీవించాలంట. అందుకు ఆయన అంటున్నటువంటి మాట, ఆయన అందరి కొరకు మృతి పొందిననియు
నిశ్చయించుకొనుచున్నాం అంటున్నాడు. ఎందుకోసం? ఆయన కొరకై ఇక మీదట అందరూ కూడా కలిసి జీవించటం కోసమే ఆయన మరణించాడు, తిరిగి లేచాడని పౌలు గారు ఒక దృఢ నిశ్చయతని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరి కోసం అండి మనం జీవించేది? ఇంకా ఎవరి కోసం అంటే మనం జీవించాలి? ఇంకా మన బిడ్డల కోసమా? ఎవరి కోసం? ఆయన కోసం జీవించాలంట. ఆయన కొరకు మనం ప్రయాసపడాలి. ఆయన కొరకు మనం ఎంత పాటైనా పడాలి. ఎందుకంటే ఆయన ఒక్కరి నిమిత్తమై చనిపోలేదు కదా. అక్కడ రాయబడుతున్నటువంటి వాటి మాట అందరి కొరకు, అందరి కొరకు, అందరి కొరకై ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఇక మనం అందరము కూడా మన కోసం కాకుండా, మన కోసం ప్రయాసపడకుండా, ఇంతవరకు ప్రయాసపడి కూడబెట్టుకున్నది చాలు, ఇంతవరకు ప్రయాసపడి దాచుకున్నది చాలు, ఇంతవరకు ప్రయాసపడి చక్కగా బేర్చుకున్నది మొత్తం కూడా చాలు. ఇక మీదట మనం ఎవరి కోసం జీవించాలంట? ఎందుకోసం జీవించాలి? మన కొరకై మృతి పొంది తిరిగి లేచాడనేటటువంటి దృఢ నిశ్చయత పౌలు గారు వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి సరే, ఆయన దృఢంగా నమ్మాడు కాబట్టి ఆ మాట చెప్పాడు అక్కడ. ఈరోజు నీవు నేను దృఢంగా నమ్మలేకపోతే మనము ఆయన కొరకు సరిగ్గా జీవించలేమండి. ఆయన కొరకు ఎప్పుడు మనం జీవించగలమంటే, పౌలు గారు ఎంత దృఢంగా నిశ్చయించుకున్నాడో మన కొరకే మరణించి తిరిగి లేచారని ఎలాగైతే ఆయన నమ్మాడో, ఇప్పుడు మనము కూడా అలాగ నమ్మితేనే ఇక మీదటనైనా ఆయన కొరకు మనం జీవిస్తాం. కానీ ఇంకా నమ్మకుండా సగం సగంగా డౌట్గా ఉంటే గనక ఆయన నిమిత్తమై మనం మనసారా జీవించలేము. ఆయన నిమిత్తమై మనం మనసారా ఆయన కొరకు ఏమి కూడా చేయలేం పురులారా. మనం ఏమి చేసినా, ప్రభు నామములో ఏమి చేసినా ఆయన నామ ఘనత కొరకు మాత్రమే. కాబట్టి ఇక మనము జీవించేది మన కోసం కాదని తెలుసుకోండి. మనం జీవించేది ఇంకెవరి కోసం కాదంట? మన కోసం కాదు, మన కొరకై మరణించి తిరిగి లేచిన వాని కొరకు. ఇప్పుడు సమస్య అల్లా ఎక్కడ వచ్చిందంటే, అసలు ఆయన కొరకు ఎందుకు జీవించాలంట అని అనుకోవచ్చు మనం. అంతే కదండి. ఆయన కొరకు ఎందుకు జీవించాలయ్యా? మారు మనసు పొందాం సరిపోదా? పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం తీసుకున్నాం సరిపోదా? లేకపోతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాం సరిపోదా? ఆయన కొరకు ఇంకా మేము ఎందుకు జీవించాలి? ఇప్పుడు ఎలాగో క్రమంలో కొనసాగిపోతున్నాం కదా, ఎందుకు జీవించాలి అనే ఒక డౌటు సాధారణంగా మనకు రావచ్చు. దానికి సమాధానంగా బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి తీసుకోండి పుల్లారా. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏలయనగా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి పుల్లారా. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, అదిగో ఆ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఏలయనగా మనము బలహీనులుగా ఉండగా, గమనించండి ఈ మాట, మనము బలహీనులుగా ఉండగా. ఎందుకు ఆయన కొరకు మనం జీవించాలి అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు, మీరు మీ యేసయ్య కొరకు జీవించమంటున్నారు కదా, ఎందుకు జీవించాలిరా బాబు, మీ కొరకు మీరు జీవించుకోండి, మీ కొరకు మీరు ప్రయాసపడండి అని అంటూ ఉంటారు. సో మనం ప్రయాసపడతాం కాదంటలా. ఇప్పుడు ఆయన మన కొరకై మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన కొరకు మనం జీవించమంటున్నారు కదా. అసలు ఎందుకు జీవించాలన్నప్పుడు ఇక లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది, మనము బలహీనులమై ఉండగా. ఎలా ఉన్నామంటండి? మనం బలహీనులుగా ఉండగా. మనం బలహీనులుగా ఉన్నప్పుడు నీ వద్దకు నువ్వెందుకు ఆయన కొరకై జీవిస్తున్నావు అని అడిగేవాళ్ళు నీ వద్దకు రాలా. అర్థమైందండి ఈ మాట? నువ్వు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, నీవు ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఆదరణ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వెందుకు ఆయన కోసం జీవిస్తున్నావు అని అడిగిన వాళ్ళు ఎవరు కూడా నీ వద్దకు రారా. ఆ బలహీన స్థితిలో ఉన్నప్పుడు పుల్లరా, ఆయన యుక్త కాలమున బలహీన స్థితిలో ఉన్న మన కొరకు
భక్తిహీనులుగా ఉన్న మన కొరకు ఎవరైతే నేను క్వశ్చన్ చేస్తున్నావో వారెవరూ రాలేదు, కానీ ఆయన మాత్రం మన కొరకు వచ్చి, భక్తిహీనులమైన మన యొద్దకు వచ్చి, మన కొరకు వచ్చి ఆయన ఏం చేశాడంట? చనిపోయెను. దేవునికి స్తోత్రం. ఏమయ్యాడంట ఆయన? ఎవరి కోసం? బలహీనుల కోసము, భక్తిహీనుల కోసము. ఇప్పుడు బలం పొందుకొని మన యొద్దకు వచ్చి, భక్తిలో కొనసాగుతున్న మన యొద్దకు వచ్చి, నువ్వు ఆయన కొరకు జీవించాల్సిన అవసరం ఏంటి అని అడిగినటువంటి ఆ ప్రశ్నకి జవాబు, సమాధానం, నిజమే రబ్బాయ్, నేను బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరకు రాలేదు, నేను పాపపు స్థితిలో ఉన్నప్పుడు నేను పాపిని నువ్వు నన్ను హేళన చేశావు, నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను చూసి నవ్వుకున్నావు, నా స్థితి బాగా లేనప్పుడు నువ్వు నన్ను చూసి హేళన చేశావు, అప్పుడు ఎవరు కూడా నా యొద్దకు రాలేదుగా. ప్రశ్న సంధించిన నీవు రాలా, నీతో పాటు ఉన్నవారు ఎవరు రాలా. కానీ ఇదిగో యుక్త కాలమున, చూడండి ఆ మాట ఎంత గొప్పదండి, యుక్త కాలమున, మంచి నడి వయసు కాలమున ఎవరు రానప్పుడు ఇదిగో ఆయన నా యొద్దకు వచ్చాడు. ఎవరు వచ్చింది? నజరేయుడైన యేసయ్య నా యొద్దకు వచ్చి ఏం చేశాడంట? బలహీనులుగా ఉన్న నా కోసము, భక్తిహీనతలో ఉన్నటువంటి నా కోసము, భక్తి అంటే ఏంటో తెలియని నా కోసము, అసలు యేసయ్య అంటే ఎవరో తెలియని నా కోసము ఆయన ఏమయ్యాడంట? పుల్లారా, చనిపోయాడు. నువ్వు నా యొద్దకు రాలా, అప్పుడు నువ్వేమి నన్ను ఆదరించినప్పుడు, ఇప్పుడు వచ్చి ప్రశ్న అడుగుతున్నావు నువ్వెందుకు జీవిస్తున్నావని. నువ్వేమి రాలేదు, కానీ ఆయన మాత్రం నా యొద్దకు వచ్చి, బలహీనంగా ఉన్న నా యొద్దకే వచ్చి, ఇదిగో భక్తి లేని నా యొద్దకే వచ్చి నా కోసం ఆయన ఏం చేశాడంట? చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఆయన ప్రేమ కాదా పుల్లారా? ఇప్పుడు క్వశ్చన్ చేస్తాను నిన్ను అందరూ, నువ్వెందుకు మారు మనసు పొందుతున్నావు, మారు మనసు పొందవసరం లేదని అడుగుతున్న వారందరికీ సమాధానం ఏంటంటే, బలహీనంగా ఉన్న మన కొరకు వాళ్ళేమప్పుడు రాలా, భక్తిహీనతలో ఉన్నటువంటి మన యొద్దకు వాళ్ళేమప్పుడు రాలా. మారు మనసు పొందిన తర్వాత క్వశ్చన్లు అడగటానికి వస్తున్నారు, కానీ పొందకముందు వాళ్ళు ఏం రాలా. మన యొద్దకు వచ్చి మన కోసం మరణించింది ఆయన నిత్యమైనటువంటి ప్రేమ. ఎటువంటి ప్రేమో తెలుసా పుల్లారా? అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, కృపా సత్యములతో కాపాడుతున్నావు దినమెల్ల నీకి మహిమలను నేను, కృపా సత్య కాపాడుతున్నావు దినమెల్ల నీకి మహిమలను నేను ప్రకటించేదా. రాజాతి రాజా కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాతి రాజా. అందరూ కలిసి పాడదాం. ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నాయడల సఫల పరచి, ఊహల కందని, అందరం కలిసి, ఉద్దేశములను నాయడల సఫల పరచి, ఊరేగింపుతున్నావు విజయోత్సవముతో, యేసయ్య నీకన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, యేసయ్య నీకన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాతి రాజా కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాతి రాజా
రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు అందరూ కలిసి స్తుతుల సింహాసనమును రాజాతి రాజా రవికోటి తేజ రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. హల్లెలూయా. ఏ ప్రేమ అంట పిల్లలది? వర్ణన కందని ప్రేమ. ఇప్పుడు నువ్వెందుకు ఆయన కోసం జీవించాలి అని అడిగినప్పుడు, నేను బలహీనంగా ఉన్నప్పుడు ఎవరు కూడా వచ్చారండి? ఎవరైనా? ఎవరు రాలా. భక్తి అంటే ఏంటో తెలియనప్పుడు ఎవరు కూడా రాలా. ఆయన మాత్రం వచ్చి మన కొరకు ఏమయ్యాడంట? అందుకే మూలవాక్యంలో మనం చూసాం, ఆయన అందరి కొరకు ఏమయ్యాడంట? మరణించాడు. ఎవరి కొరకు? నువ్వెందుకు ఆయన కొరకు జీవించాలి అనే వారి కోసం కూడా ఆయన ఏమయ్యాడంట? మరణించాడు. దేవునికి స్తోత్రం. ప్రశ్న అడిగే వారి కొరకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? మరణించాడండి. నిన్ను నన్ను ఎగతాళి చేసే వారి కోసం కూడా ఆయన ఏమయ్యాడంట? మరణించాడు. నిన్ను నన్ను దూషించేటటువంటి వారి కోసం కూడా ఆయన ఏమయ్యాడండి? మరణించాడు. అదిగో మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా యేసయ్య యుక్త కాలమున ఏమయ్యాడంటే పుల్లరా, మనందరి కోసం కూడా మరణించాడు. తర్వాత వచ్చినాన్ని కనుక మనం చూస్తే ఒకసారి చదవండి పుల్లరా, 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా. లేఖనం ఏం మాట్లాడుతూ ఉందంటే, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు అంటే జరగదు అని. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవటానికి తెగించవచ్చేమో కదా పిల్లరా. మంచివాని కోసం ఎవరైనా ఒకవేళ చనిపోవటానికి తెగిస్తారు. నీతిమంతుని కోసము ఒకరు చనిపోవట చాలా అరుదు, కష్టం, జరగదు. అది ఒకవేళ జరిగినా రేరుగా జరుగుతుందని దాని అర్థం, ఆ యొక్క వచనం యొక్క అర్థం. అంతే కదా పిల్లరా. మరణిస్తారా నా కోసం ఎవరైనా? ఎవరు మరణిస్తారు? ఇస్తారన్నా నీ ప్రాణం నా కొరకు ఇచ్చేయమంటే ఊరుకయ్యా, అమ్మాయి ఇంకా పెళ్ళిడికి ఉంది, మా బుడ్డోడు ఉన్నాడు అని అనకపోయినా పైకి మనసులో ఉండొచ్చాము. అవునా కాదండి? ఒకవేళ ఎవరైనా తెగించటానికి సిద్ధంగా అవుతారేమో, అది కూడా చాలా కష్టమే. ఎవరు కూడా అలాగ ప్రాణం ఇవ్వటానికి రెడీ అవ్వరు, సిద్ధపడరు. కానీ లేఖనం మాట్లాడుతూ ఉంది, తర్వాత చదవండి పుల్లరా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి, ఒకవేళ మన కోసం ఎవరు చనిపోవటానికి సిద్ధంగా లేనప్పుడు, మన యొద్దకు వచ్చి పలకరించడానికి ఎవరు సిద్ధంగా లేనప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు ఎవరు మన యొద్దకు రానప్పుడు, అప్పుడు ఆ సమయంలో ఎవరి ప్రేమ మనకు తెలిసిందంటే దేవుని ప్రేమ తెలిసిందంట. ఎవరి ప్రేమ అంట? ఈ లోకరక్షకుడైనటువంటి యేసయ్య ప్రేమ తెలిసింది. ఆయన యేసయ్య ప్రేమ మనందరిలా ఎలా వెల్లడిపరిచాడంటే, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, చూడండి, ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట? చనిపోయాను. దేవునికి స్తోత్రం. ఇంకను పాపులుగా ఉండగానే ఎవరు వారు? అరే నువ్వెందుకు వాళ్ళ కోసం జీవించాలి అని అడిగేవారు. ఒకవేళ వారు నిజమైన మారు మనసు రక్షణ పొందితే నువ్వెందుకు యేసయ్య కొరకు జీవించాలని అడగరు కదా పిల్లరా? అడుగుతారా? అడగరు. మనం ఇంకను పాపులుగానే ఉండగానే, ఇందాకేమో అక్కడ ఏం చూసామంటే బలహీనులుగా ఉండగా
భక్తిహీనులుగా ఉండగా, ఆ 2 మాటలు మనం చూసాం. ఈ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, పాపపు స్థితిలో ఉండగానే క్రీస్తు ఏమయ్యాడంటే పుల్లరా, మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఇందాక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోతారంటే అరుదు అని చూసాం. మంచివాని కోసం ఎవరైనా చనిపోతారంటే ఒకవేళ చనిపోవటానికి తెగించొచ్చేమో, అది కూడా కష్టమని చూసాం. దాని కిందనే ఏమని చూస్తున్నామంటే, అలా కాదు, నీతిమంతుని కోసం కాదు, మంచివారి కోసం కాదు. అక్కడ లేఖనం స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పాపుల కోసము, భక్తిహీనుల కోసము, బలహీనుల కోసము, వారందరి కోసమంట ఆయన మరణించి ఆయన ప్రేమను ప్రపంచానికి చూపించాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మంచివాని కొరకు చనిపోవట గొప్పదా, పాపులమైనటువంటి వారి కోసం చనిపోవట గొప్పదా? ఏది గొప్పదండి? ఏది గొప్పది? పాపుల నిమిత్తమై చనిపోవట గొప్పదా, మంచివాని కోసం చనిపోవట గొప్పదా? ఏందండి స్వరం రావట్లేదు? చాలా హై అయిందండి, స్వరం ఎత్తండి కొంచెం. ఇప్పుడు మంచివాని కోసం చనిపోవటం మంచిదా, పాపుల కోసం చనిపోవటం ఏది గొప్పది? రెండిట్లో పాపుల కోసమే. చూడండి, అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, ఇంకా బలహీనులుగా ఉండగానే, నెంబర్ 1. రెండోది భక్తిహీనులుగా ఉండగానే. మూడోది ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకై యుక్త కాలమున ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయి తన ప్రేమను ప్రపంచానికి చూపించాడు కాబట్టి ఇప్పుడు పౌలు గారు తన సువార్తలో ఆ ప్రేమను జోడించి ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఇప్పుడు మీరు జీవిస్తున్నారు, ఇప్పుడు మీరు జీవించేది కేవలము ఆయన కృప ద్వారా కాబట్టి, ఇక జీవించేవారు ఇక మీదట మీ కొరకు కాక మనందరి కొరకై మరణించి తిరిగి లేచిన వాని కొరకు ఇక మీదట మనం ఏమవ్వాలంట? జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు జీవించాలంటే, మొదటిది బలహీనులుగా ఉన్న మన కోసం చనిపోయాడు, భక్తిహీనులుగా ఉన్న మన కోసం చనిపోయాడు, ఇంకా పాపపు స్థితిలోనే ఉన్నటువంటి మన కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి ఈ ప్రేమ ఎవ్వరు కూడా, మన ఇంటి పక్కన వారు కూడా చూపించలేదు కాబట్టి, మన ఇంటిలో ఉన్నవారు కూడా చూపించలేదు కాబట్టి, అందుకోసము ఇక మీదట మనము ఆయన కొరకై ఏమవ్వాలంట? జీవించాలి. జీవించిన వారు ఏమవుతారో తెలుసా పుల్లారా? ధన్యులవుతారు. ఆమేన్. జీవించిన వారికి మీదట ఏమవుతారు? ధన్యులవుతారు. ధన్యులైతే ఏమైంది? వారికి అంతా మేలే జరిగిద్ది. వారి భార్యట లోగిట ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది, బిడ్డలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె. ఎవరు వారు? ఆయన కొరకై జీవించిన వారు. వారు ధన్యులవుతారు. వారికి అంతా ఏం జరుగుతుందంటే పుల్లారా? మేలు జరుగుతుంది. భార్య ఫలిస్తుంది, బిడ్డలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఎదుగుతారు, ఫలిస్తారు. కాబట్టి మనము ఇక మీదట ఎవరి కోసం జీవించాలంటే, మన కొరకై మరణించి తిరిగి లేచిన సర్వోన్నతుడు మహోన్నతుడైనటువంటి ఆయన కోసం మనం జీవించాలండి. పౌలు గారు అంటారు, ఇక మీదట నన్నును నేను వేయపరుచుకుంటానంటాడు. ఏమంటాడండి? నన్ను నేను వేయపరుచుకుంటాను అంటే క్రీస్తు నిమిత్తము నేను ఖర్చు అయిపోతాను అంటున్నాడు. ఇంకో సందర్భంలో అంటాడు, అదే సందర్భంలో అంటాడు కదా, నాకున్న మొత్తాన్ని కూడా క్రీస్తు కోసం ఖర్చు పెడతానంటాడు. ఏమన్నాడు అక్కడ? ధనాన్ని ఖర్చు పెడతానంటున్నాడు. రెండోది, నేను కూడా వ్యయమైపోతా, ఖర్చు అయిపోతా. ఎవరి కోసం? నా నిమిత్తమై మరణించి తిరిగి లేచిన ఆయన కోసం. ఆయన అలాగ చేశాడు కాబట్టి ఆయన పత్రికలో బలపరిచి చెప్పాడు, ఏమని? మీరు కూడా అలాగా జీవించాలి. ఎందుకంటే ఆయన జీవించి చూపిస్తున్నాడు కాబట్టి, జీవించే వారిక మీదట ఇదిగో మనము ఆయన కొరకు ఖర్చు అవ్వాలి. మన దగ్గర ఉన్నది కూడా ఆయన కొరకు మనం ఏం చేయాలంట? ఖర్చు చేయాలి. కాబట్టి మూలవాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. జీవించేటటువంటి మనము ఇక మీదట మన కొరకు కాకుండా మనందరి కొరకై మరణించి తిరిగి లేచిన ఆయన కొరకై ఇక మీదట రానున్న దినాలు మనం ఏమవ్వాలంట? జీవించాలి. ఎందుకంటే 3 కారణాలు చూసాం.
మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి మన కొరకై మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి అందును బట్టి ఆయన కోసం మనం జీవించాలి. ఇప్పుడు అడుగుతారు ప్రశ్న, ఈ సమాధానాలు చెప్పగలరా పిల్లరా? నువ్వెందుకు మారు మనసు పొందావు? నువ్వెందుకు పాప క్షమాపణ బట్టి బాప్తీసం పొందావు? ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అంటే ఈ 3 చెప్పండి చాలు. నేను బలహీనంగా ఉన్నప్పుడు నువ్వేమీ నా యొద్దకు వచ్చాడా? రాలా. భక్తిహీనతలో ఉన్నప్పుడు నువ్వేమైనా నా దగ్గరకు వచ్చావా? రాలా. పాపంలో ఉన్నప్పుడు నువ్వేమైనా నా దగ్గరికి వచ్చి హెచ్చరించావా? లేదు. ఇప్పుడు మరి మంచిగా అయినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నావు అని 3 అడగండి, వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఎందుకు ఆయన కోసం జీవించాలంటే మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము. ఇక మన కొరకు మరణించి తిరిగి లేచాడు కాబట్టి, యవన రక్తముతో మనని శుద్ధీకరించారు కాబట్టి ఇప్పుడు మన బలహీనులము కాదు, పాపులము కాదు, భక్తిహీనులము కాదు, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఎవరమంటే ఇక మీదట మనం దేవుని కుమారులము, కుమార్తెలుగా మనం అందరం కూడా జీవించాలని ప్రభునామమున మనసారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించాలంటే ఒక పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేసుకోవాలి కదా పిల్లరా? కుమారులుగా, కుమార్తెలుగా పిలిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. ఫలానా కుమారుణ్ణి అని లోకంలో కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు. అది కాదు గొప్పదనం. నేను దేవుని బిడ్డనే చెప్పుకోవటమే గొప్ప. దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను అని చెప్పుకోవటమే గొప్ప. అదొక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థలోనికి రావాలంటే మనసారా అంగీకరించి ప్రభువులో కొనసాగుతూ, ఎదుగుతూ, ఫలిస్తూ, ప్రార్థనాపూర్వకంగా నిరంతరం మనం నడవగలిగినట్లయితే, కొనసాగలిగినట్లయితే మనము మన కోసము కాకుండా ఆయన కోసం జీవిస్తాం. ఆయన కోసము జీవించడానికి మొదలుపెట్టిన నిన్ను, నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆయనే ఎత్తుకుంటాడు. ఆయన కోసం జీవించడానికి మనం మొదలు పెడితే మన కుటుంబంలో ఉన్న వారి కోసము ఎలాగ ప్రయాస, ఎలాగ కష్టము, ఎలాగ మరి పోషణ మొత్తము కూడా మనం చూసుకోవసరం లేదు. ఆయనే చూసుకుంటాడు. ఆయనే ప్రణాళిక నడిపిస్తాడు. ఆయనే చిత్తను నడిపిస్తాడు. ఆయన మార్గము నడిపిస్తాడు. కావున అట్టి మార్గము వైపునకు మనం అందరం కూడా నడవబడినట్లుగా ప్రార్థనా సహాయాన్ని కోరదాం. అట్టి కృప దేవదేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవదేవుడు మనతో తన ప్రియ కుమారుడైనటువంటి పౌలు గారి ద్వారా చెప్పించినటువంటి మాట, జీవించే వారికి మీదట తమ నిమిత్తమై మరణించి తిరిగి లేచిన వారి కొరకై జీవించాలని చాలా స్పష్టంగా మాట్లాడిన మాటను బట్టి ప్రభునామానికి వందనాలు తెలియపరుస్తూ, అయ్యా ఇంతకాలము నేను నా స్వార్థం కోసం జీవించాను, నా స్వార్థం నిమిత్తమై జీవించాను. రక్షణ పొందానని పేరే కానీ నీకోసం నేనేం చేయలేకపోయానయ్యా. నీ నిమిత్తమై నేనేమి చేయలేకపోయానయ్యా. మనసారా వాక్యాన్ని కూడా ప్రకటించలేకపోయానయ్యా. సువార్తను చేయలేకపోయాను. కానీ నేటి దిన నన్నే బలపరచడానికి ఈ మాటలు మాట్లాడారు. ఇక మీదట ఆయన కొరకు, ఇక మీదట ఆయన కొరకు నేను జీవిస్తాను, నేను జీవించగలను, నాకు సహాయం చేయమని నువ్వు ప్రభుని అడిగితే అట్టి మనసు ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. అట్టి దృఢ నిశ్చయిత దేవదేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కావున ఆయన కొరకై జీవించే గొప్ప మనసును, ధైర్యాన్ని మనం పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. తల్లిగారు, పరిశుద్ధం గారు మనందరికీ కూడా విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.